ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలంటూ సమ్మబాటు పడ్డారు. నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరాపతి సంఘాలలోని పనిచేస్తున్న ఉద్యోగులంతా ముమ్మడివరంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద శిబిరం ఏర్పాటు చేసి నిరాహార దీక్ష ప్రారంభించారు. गाली लेकर कुछ PRC అమలు చేయాలి. We want justice. 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 ఆ కోర్కెలు ఉద్యోగ ఐక్యత ఉద్యోగ ఐక్యత మిస్టర్ కాపర్ ఎంప్లాయీస్ యూనియన్ మిస్టర్ కాపర్ ఎంప్లాయీస్ యూనియన్ ఐపీఓ మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా మురమల్ల బ్రాంచ్ కోమరగిరి ప్యాక్. ఇది CEO అని నా పేరు శ్రీనివాసరాజు. మేము గత 2 నెలలుగా కూడా ఉధృతంగా సమ్మె చేస్తున్నాం. అలాగైనా కానీ ప్రభుత్వం మా కోరికల మీద కానీ ఎటువంటి స్పందన లేదు. అందుచేత మేము నిరాదీక్షలో పాల్గొంటామని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రభుత్వ విప్పు డాక్టర్ సుబ్బరాజు గారిని కలిసి మేము వినతిపత్రం కూడా ఇచ్చాం. ఈరోజు దాని మీద ఆయన కూడా చర్చించాలని సహకార శాఖ మంత్రి తెలియపరచాలని చెప్పేసి అన్నారు. అన్నా కానీ మేము స్ట్రైక్ మాత్రం యథార్థంగా కొనసాగిస్తాం. దీనివల్ల రైతులందరూ సంఘీకరణలో చేసి రైతులు కూడా మా పక్షాన ఉన్నారు. రైతులందరూ కూడా 6% వడ్డీ రాదేమని మార్చి వచ్చిందని అందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. రైతులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మీ సంఘీభావం తెలియజేస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారు. రైతులను కూడా పాల్గొనేలాగా మేము చేసి ఆ రైతుల దగ్గర వాళ్ళకి రావాల్సిన నష్టం ఎంత అనేది రైతులకి చాలా విపరీతంగా ఉంటుంది. అలాగే ఎరువులు లేక కొంతమంది రైతులు ప్రతిరోజు కూడా ఏంటి బాబు అని అడిగే పరిస్థితికి వచ్చింది ఇవాళ. అందుచేత రైతులు కూడా మేలు చేయని ఈ ప్రభుత్వం మనకి ఎందుకు అనే ప్రశ్నించే స్థాయికి చేరారు ఈరోజు. అందుచేత అంటే ప్రభుత్వం వెంటనే ఈ చర్య తీసుకుని తగిన చర్య చేయకపోతే అమర దశలోకైనా కూర్చుంటాం. దానికి ప్రెసిడెంట్లు కానీ పాలకవర్గం కానీ అందరూ కూడా ఫుల్ మద్దతు ఇస్తున్నారు. కాకపోయినా దాని గురించి మీరు వెంటనే స్పందించి ఏదైనా డిసైడ్ తీసుకోకపోతే ఈ రాబోయే కాలంలో చాలా కష్టతరంగా ఉంటుందని రైతులు చాలా సంఘీభావం తెలియజేస్తారు. దాని చేత మేము రైతులను కలుపుకుంటూ అలాగే అందరూ కూడా సొసైటీ అధ్యక్షులేంటి పాలకవర్గం మొత్తం అందరూ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నారు. దాని చేత వెంటనే పరిష్కారం చేయాలని కోరుకుంటూ ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. 32 తెలంగాణ కేసరి 2026 పేరిట ఇండియా స్టైల్ రైజ్లింగ్ పోటీలను తెలంగాణ కేసరి 2026 పేరిట
ఇండియా స్టైల్ రెజ్లింగ్ పోటీలను నిర్వహించినట్లు మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. కుస్తీ పోటీలు, బ్రహ్మాండమైన కుస్తీ పోటీలు జరగబోతున్నాయి. తెలంగాణ కేసరి ఆ కుస్తీ పోటీలకు ఆల్ ఇండియా రెజ్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ, అదేవిధంగా ప్రముఖ ఒలింపియన్ పక్క కూకుండా వీళ్ళందరూ కూడా ఈ డిక్లరేషన్ చెప్పడానికి మే 7, 8, 9, 10 తారీఖులో తెలంగాణ కేసరి టైటిల్ జరపబోతున్నాం. దీనికి పెద్దలు స్వర్గీయ విజయ్ కుమార్ యాదవ్ గారి మెమోరియల్, అదేవిధంగా పెద్దలు స్వర్గీయ కొత్తదాస్ గౌడ్ గారి పేరు మీద స్వర్గీయ బుల్లెట్ రాజు గారి జ్ఞాపకార్థం ఈ యొక్క తెలంగాణ కేసరి జరపబడుతుంది. దీనికి సుమారు 500 మంది రెజ్లర్లు పార్టిసిపేట్ చేస్తారు. అన్ని వర్గాల వారు, కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కుస్తీ పోటీలో పాల్గొనబోతున్నారు కనుక దానికి మే నెలను డిసైడ్ చేయడం జరిగింది. ఇది ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 7 తారీఖు, 8, 9, 10 తారీఖున చాలా పెద్ద ఎత్తున జరుపుతుంది. దీనికి ఎవరైతే తెలంగాణ కేసరి టైటిల్ హోల్డర్ ఉంటారో వారికి 33 లక్షల రూపాయల నగదు బహుమతి, సెకండ్కు 2 లక్షలు, థర్డ్కు 1 లక్ష రూపాయలు, అదేవిధంగా వెండి గద బహుమానం ఇవ్వబోతున్నాం. అదే ఒక్కొక్క వెయిట్లో 8 వెయిట్లు ఉన్నాయి. ఒక్కొక్క వెయిట్లో కూడా అదేవిధంగా మీకు ఇస్తాం. ఇది దాంట్లో ఒక్కొక్క కేటగిరీలో అందరికి కూడా ప్రైజ్లు పెద్ద ఎత్తున ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ కేసరి, తెలంగాణ కుమారి అని ఉంది మహిళ, దానికి 1 లక్ష రూపాయలు ఫస్ట్ ప్రైజ్ టైటిల్. రెజ్లర్లు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ యొక్క తమ వెయిట్లలో వజన్ ఇవ్వాలి, వే చేసుకోవాలని చెప్పడానికే మీ ఇక్కడ పిలిచడం జరిగింది. ఇది మన తెలంగాణలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు హిందీ కేసరి చెప్పడం జరిగింది. మొత్తం క్యాబినెట్ వచ్చింది. మళ్ళా 3 సంవత్సరాల కింద కూడా హిందీ కేసరి చేసిరు. అప్పుడు కూడా సీఎం క్యాబినెట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ తెలంగాణ కేసరి అందరూ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరూ కూడా దీనికి వస్తారు. తెలంగాణ కేసరికి అందరూ వస్తారు. ఏపీలో కాలేజీ పరిసరాల్లో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు బొబ్బిలి మండలం కోమటిపల్లిలో బయటపడ్డాయి. గంజాయి అమ్మకాల వ్యవహారం కాలేజ్ పరిసరాల్లో విద్యార్థులకు గంజాయి అందిస్తున్న ముఠాలో ఘటనలో మొత్తం 11 మందిపై కేసు నమోదు చేశారు. చిలీ రాజధాని శాంతియాగోలోని రెంక ప్రాంతంలో గురువారం భీకర ప్రమాదం జరిగింది. ఓ బిజీ హైవేపై వెళ్తున్న లిక్విడ్ గ్యాస్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తాపడి పేలిపోవడంతో 4 మృతి చెందగా 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. సచివాలయం తరలించవద్దంటూ గోరిజోవన్లపాలెం గ్రామస్తుల నిరసన. గుంటూరు ప్రతిపాడు నియోజకవర్గం పేదనందిపాడు మండలం గోరిజోవన్లగుంటపాలెం సచివాలయం ఎదుట మహిళలు నిరసనకు దిగారు. దొంగతనంగా తీసుకెళ్తున్నారు. దొంగతనం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగిరెడ్డి రత్నశ్రీ. మాది గొర్జవాలగుంటపాలెం గ్రామము, పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా. మా గ్రామంలో 7 సంవత్సరాల నుంచి సచివాలయం నడుపుకుంటూ ఉన్నాము. ఈరోజు సడన్గా నిన్న సాయంత్రం జరిగింది ఏంటంటే, సచివాలయం ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పి అభినేనుగుంటపాలెం గ్రామ పంచాయతీ సభ్యులు వచ్చి 3 ట్రాక్టర్లతో వచ్చి గబా మా సచివాలయంలోని ఫర్నిచర్ మొత్తము
వాళ్ళ ట్రాక్టర్ల మీద ఎక్కించుకున్నారు. మేము వచ్చి అడిగితే మాకు ఆర్డర్ వచ్చింది అన్నారు. ప్లీజ్ షో మీ యువర్ ఆర్డర్. మాకు ఆ పేపర్ చూపించండి. ఆర్డర్ పేపర్ మాకు చూపిస్తే మేము దాన్ని పట్టుకొని మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాం. అంతేకాని ఎవరికి చెప్పకుండా ఎవరికి ఏ విషయము తెలియజేయకుండా మీరు ఎలా షిఫ్ట్ చేస్తారు? అదేమంటే సచివాలయం స్టాఫ్కి సచివాలయం షిఫ్టింగ్ మీరు ఎవరికి చెప్పొద్దు, సైలెంట్ అవ్వండి అంటే ఏంటండి ఉద్దేశము? ఇది ఊరు కాదా? ఇక్కడ ఎవరు స్పందించలేరని లేకపోతే ఈ ఊరు ఒక లెక్కలోకి లేదా వాళ్ళకి? ఎందుకంత అనీజీగా తీసుకుంటున్నారు? అంత ప్రాబ్లమేటిక్ గా ఎందుకు చేయాల్సి వస్తుంది? అంటే ఈ ఊళ్ళో ఎవరు మాట్లాడలేరనా? ఈ ఊళ్ళో 1120 ఓట్లుండి 900 ఓట్ల దాకా పోలవుతాయి. ఈ ఊళ్ళో 7 సంవత్సరాల క్రితం సచివాలయం పెట్టేటప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా వాళ్ళకి? ఆ రోజు అర్హత ఉందనే కదా పెట్టింది. ఇక్కడ ఈ రోజు అర్హత లేదని ఎలా తీసుకెళ్లగలుగుతున్నారు? అసలు దీన్ని తీసుకెళ్లడానికి అసలు మీకు ఆర్డర్ ఇచ్చింది ఎవరు? ఎక్కడి నుంచి తీసుకెళ్లమని చెప్పింది ఎవరు? అక్కడి నుంచి తీసుకెళ్ళడానికి పంపించింది ఎవరు? మాకు వీళ్ళు తెలియాలి. సచివాలయం స్టాఫ్ ని ఒకటే మాట చెప్పారని మీరు ఎవరికి చెప్పొద్దు అన్నారంట. చెప్పొద్దంటే మనిషి ఎవరో కూడా మాకు తెలియాలి. మరి ఎంపీడీఓ మేడం వచ్చారు, మరి పోలీసులు వచ్చారు, మరి ఎవరు మాకేమీ చూపించలేదు కదా ఆర్డర్స్ కాపీ. ఎందుకు చూపించట్లేదు? చూపించండి. మాకు ఆర్డర్స్ కాపీ చూపిస్తే మేము అడ్డుపడం. మేము వెళ్ళే చోటకి మేము వెళ్తాం, రిక్వెస్ట్ చేసుకున్నాం. మాకు కావాలి, మా సచివాలయం మాకే కావాలి. ఈ ఊరు జరాయితీ కింద ఉంది. ఆ ఊరు ఎలా తీసుకెళ్తారు వాళ్ళు? అసలు ఎవరు ఆర్డర్తో తీసుకెళ్లారు? ఏంటంత ధైర్యం ఏంటి? దొంగతనంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఫర్నిచర్ ఆ లింకులు మొత్తం ఎక్కడ ఒకరు పీకేయాల్సిన అవసరం ఏంటి? కంప్యూటర్స్ ఇవి ఇంతమంది సచివాలయం స్టాఫ్ ఉన్నారు. ఎవరు ప్రెసిడెంట్ గారికి ఒక్క మాట కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? నేను ప్రెసిడెంట్ గారికి చెప్పొద్దా? సచివాలయంలో ప్రెసిడెంట్కి ఏమీ సంబంధం లేదా? ఏమనుకుని చేశారు ఇట్లాగా? ఎవరు ఇన్ఫార్మ్ చేయకుండా చేయడానికి వీల్లేదండి. మేము ఫైనల్ గా కోరేది మా సచివాలయం మాకే కావాలి, మా సచివాలయం మాకే కావాలి, సరే మాది మాకే కావాలి, మా సచివాలయం మాకే కావాలి. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, షబీర్ ఆలీ మధ్య భూ కబ్జాల ఆరోపణలు ఉద్రిక్తతను రేపాయి. బీజేపీ ఎమ్మెల్యే ఆరోరా భూముల కబ్జా చేశాడని షబీర్ ఆలీ ఆరోపించడం, దాంతో దమ్ముంటే చర్చకు రావాలి అని వెంకటరమణారెడ్డి సవాల్ విసరడం తెలిసిందే. ఇక్కడ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక మండలం ఏడుళ్ల బయ్యారం గ్రామంలో బోడ లక్ష్మణరావు అనే వ్యక్తి ఇంట్లో ఓ అరుదైన గుడ్లగూబ గాయాలతో కనిపించింది. ఇది గమనించిన ఇంటి యజమాని స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఏడుళ్ల బయ్యారం రేంజ్ FRO తేజస్విని ఆదేశాల మేరకు అటవీ శాఖ సిబ్బంది స్థానిక వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్లి పరిశీలించగా గుడ్లగూబకి ఒక కాలు విరిగిందని గమనించి దానికి ప్రథమ చికిత్స అందించారు. రెక్కలు నా పేరు తేజస్వి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఏడుళ్ల బయ్యారం. నిన్న మేము ఒక బార్న్ ఔల్ చంద్రముఖ గుడ్లగూబని రెస్క్యూ చేయడం జరిగింది. అది లోకల్గా ఎవరో దానికి హాని చేయడానికి చూసారు, అంటే రాయితో కొట్టారు. సో దాని రెక్కకి కొంచెం ఇంజరీ అయ్యి మాకు దొరికింది. సో దాన్ని తీసుకొచ్చి మేము అబ్జర్వేషన్లో ఉంచాము, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాము వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి. సో దానికి ఫీడింగ్ అది ఇస్తున్నాము. ఇప్పుడు దాన్ని చంద్రముఖ గుడ్లగూబ అంటారు. అది నైట్ టైం మనకి ముఖము చంద్రుని టైప్లో ఉంటుంది. సో దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. అది షైనింగ్ అంటే మన దగ్గర ఈ తెలంగాణలో రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది చంద్రముఖ గుడ్లగూబ అని ఎందుకు పేరు వచ్చిందంటే నైట్ టైం ఇది ఫేస్ దానికి చంద్రుడిలాగా షైనింగ్గా కనపడుతుందని ఈ పేరు పెట్టడం జరిగింది. ఇది మనకి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వానికి మాలల జేఏసీ తీవ్ర హెచ్చరిక. కొత్తపేట మందకృష్ణ మాదిగపై తక్షణమే రాజద్రోహం కేసు నమోదు చేయాలని, అంబేద్కర్ను కించపరిచే వ్యాఖ్యలు చేశారని మాలల జేఏసీ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణ మాదిగ గారు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి రాష్ట్రం అంతా అట్టుడుకుతున్నటువంటి పరిస్థితి. వారిని ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు బీజేపీ పార్టీకి అమ్ముడైపోయారు అన్నారు ఏంటని అడిగినప్పుడు కృష్ణమాధ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వారితో మాట్లాడితే ఆయన అమ్ముడైపోయినట్టేనా అని మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమకాలికలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అటువంటిది ఒక అల్పుడు కృష్ణమాధ గారి నాకు 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివినటువంటి వ్యక్తి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉచ్చారణకే సరిపోయినటువంటి వ్యక్తి వేళ ఎంతోమందికి ఆరాధన దైవంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ విధంగా మాట్లాడు కూడా సహించలేనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన కావాలని 25వ తారీఖున వర్గీకరణ విషయంలో ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వస్తానని చెప్పడం ఇది ఈ దేశంలో ఉన్నటువంటి మానవులందరినీ మరి ఆయన అవమానపరిచినట్లే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 59 కులాలని ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ జాబితాలో చేరిస్తే
అందులో 49 కులాలు షెడ్యూల్ కులాల వారికి సంబంధించినటువంటి అయినప్పుడు మరి వర్గీకరణ అనేది ఈ దేశంలో అన్ని వర్గాలు అన్ని పార్టీల వారు కూడా ఏకమై మరి దుర్మార్గమైనటువంటి వర్గీకరణ చేశారు. ఇది చెల్లనటువంటి వర్గీకరణ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వారు కూడా మరి వర్గీకరణకు మద్దతు ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిస్థితుల్లో వారు కావాలని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటి వాడిని అతను అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణమార్తిని మరి చాలా తప్పుడు ఆలోచనలతో ఆయన ఉన్నారు. ఆయన మార్చుకోవాలి అనే మెంటల్ ఆయన ఉన్నటువంటి బుర్రని స్టడీ చేయకపోతే భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి షెడ్యూల్ కులాల వారు మాలలు ఈ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నారు. తప్పనిసరిగా అతనికి బుద్ధి వచ్చే కార్యక్రమం చేస్తారని మీ ప్రెస్ వారి ద్వారా వారిని హెచ్చరిస్తూ మీకు విన్నవిస్తున్నాం. కృష్ణమాది గారు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి రాష్ట్రం అంతా అట్టుడుకుతున్నటువంటి పరిస్థితి. వారిని ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు బీజేపీ పార్టీకి అమ్ముడైపోయారు అంటారు ఏంటని అడిగినప్పుడు కృష్ణమాది గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వారితో మాట్లాడితే ఆయన అమ్ముడైపోయినట్టేనా అని మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమకాలికలు 2-3 ఉన్నారు. అటువంటిది ఒక అల్పుడు కృష్ణమాది గారు 10th క్లాస్లో ఇంటర్మీడియట్ చదివినటువంటి వ్యక్తి అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉచ్చారణకే సరిపోయినటువంటి వ్యక్తి వేళ ఎంతోమందికి ఆరాధన దైవంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ విధంగా మాట్లాడు కూడా సహించలేనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన కావాలని 25వ తారీఖున వర్గీకరణ విషయంలో ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వస్తానని చెప్పడం ఇది ఈ దేశంలో ఉన్నటువంటి మానవులందరినీ మరి ఆయన అవమానపరిచినట్లే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 59 కులాలని ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ జాబితాలో చేరిస్తే అందులో 49 కులాలు షెడ్యూల్ కులాల వారికి సంబంధించినటువంటి అయినప్పుడు మరి వర్గీకరణ అనేది ఈ దేశంలో అన్ని వర్గాలు అన్ని పార్టీల వారు కూడా ఏకమై మరి దుర్మార్గమైనటువంటి వర్గీకరణ చేశారు. ఇది చెల్లనటువంటి వర్గీకరణ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వారు కూడా మరి వర్గీకరణకు మద్దతు ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిస్థితుల్లో వారు కావాలని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటి వాడిని అతను అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణమార్తిని మరి చాలా తప్పుడు ఆలోచనలతో ఆయన ఉన్నారు. ఆయన మార్చుకోవాలి అనే మెంటల్ ఆయన ఉన్నటువంటి బుర్రని స్టడీ చేయకపోతే భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి షెడ్యూల్ కులాల వారు మాలలు ఈ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నారు. తప్పనిసరిగా అతనికి బుద్ధి వచ్చే కార్యక్రమం చేస్తారని మీ ప్రెస్ వారి ద్వారా వారిని హెచ్చరిస్తూ మీకు విన్నవిస్తున్నాం. అన్ని మండల కేంద్రాలను కూడా నేషనల్ లీడర్ అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక జాతీయ నాయకుడిని నువ్వు బ్రిటిష్ వారి తొత్తు అంటే బ్రిటిష్ వారు ఏజెంట్ అంటే అది రాజద్రోహం కింద లెక్క. రాజద్రోహం కింద కృష్ణమాదికి మీద కేసు పెట్టాలి. నీకు ఈవేళ పద్మశ్రీ అవార్డు వచ్చిందంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఎవరిస్తారు నీకు పద్మశ్రీ అవార్డు? ఈ పద్మశ్రీ అవార్డు కూడా వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లాలోకి వస్తే కనుక మానవులందరూ కూడా ఏకమై తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా మనవి చేస్తూ సమాజంలో మాదిగలంటే మాకు ద్వేషం లేదు, ఇప్పటికీ మేము ప్రేమిస్తూ ఉన్నాం. కానీ నీ రాజకీయం కోసం అన్నదమ్ముల లాంటి మాదిగలను విడదీశావు. అదే ద్వేషం అనుకుంటే గతంలో జరిగిన మాదిగల మీద జరిగినటువంటి అనేక అట్రాసిటీల మీద అనేక రకాలైనటువంటి విధ్వంసుల మీద మాలను వచ్చుండేవారి కాదు. మాలను ఎప్పుడు కూడా మాదిగలు ప్రేమించారు కాబట్టి వాళ్ళకి జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా ప్రతిఘటించి మేము జైలు పాలయ్యాం. నేను బయటకు తీసుకొచ్చి కడిపెట్టావు. దానికి ప్రతిఫలం ఇదాన్ని మాకు చేసేది, ఇదే అంబేద్కర్ని నువ్వు సంస్కరించేది, ఇదాన్ని అంబేద్కర్ని గౌరవించే తీరు
ఇది అంబేద్కర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాల ఆడ మగ పిల్ల పెద్ద ఉడికిపోతా ఉన్నాం. నువ్వు చేసే చర్యలను మేము ఖండిస్తున్నాం. నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకున్నాడే అప్పుడు నీ కార్యక్రమం చేసుకోవాలని సభాముఖంగా మనం చేసుకుంటున్నాం. జై భీమ్. నా పేరు విశ్వపతి రఘుబాబు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దళిత ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని ఈ రాష్ట్రంలో ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మానవుల యొక్క మనోగతాన్ని మీకు తెలియపరచడానికి నేను ముందుకు వచ్చాను. వర్గీకరణ అనేది జరిగింది. దానికి సుప్రీంకోర్టు దగ్గర నుండి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దగ్గర నుండి అతను కృష్ణమాదిగ అనేటువంటి పర్సన్ కాళ్ళ పడి ఏదో తెచ్చుకున్నాడు, ఏదో అయ్యింది. దాని గురించి మేమైతే పీరో గారి తర్వాత తగినంత ఉద్యమం మేము చేయలేదు. కానీ మా తాలూకా మంచితనాన్ని, మా తాలూకా సహనాన్ని పరీక్షిస్తూ ఈ కృష్ణమాదిగ అనేటువంటి పర్సన్ చాలా కాలం నుండి మా మానవ జాతిని ఎగతాళి చేసుకుంటూ మాట్లాడుతూ కించపడుతూ మాట్లాడుతూ అతను ఎక్కిన ప్రతి స్టేజ్ మీద కూడా మా మానవ జాతిని అనాగరికంగా మాట్లాడుతూ ఉన్నాడు. మేము సహించుకుంటూ వస్తున్నాం. ఏవయ్యా కృష్ణమాదిగ, నీకు ఒకటే చెప్తా ఉన్నాం. మాదిగల్ని చుండూరు, కారంచేడు, పదురుకొప్పం, నీరుకొండ, కృష్ణ నిన్నగాక మొన్న ఇక్కడ ఉన్నటువంటి సూదాపాలలో కానీ లక్ష్మీపురంలో కానీ మాదిగల్ని వేటాడితే అప్పర్ కమ్యూనిటీ పీపుల్ నీకు అండగా నిలబడింది ఎవరు? మాలో నీకు అండగా నిలబడి మా అన్నదమ్ముడైనటువంటి మాదికి సోదరికి మేము అండగా నిలబడ్డాం. అటు కట్టుకున్న మట్టిని కడిగి మా హక్కులు చేర్చుకుని మేము ఆదరించాం. మా నాయకులు బొజ్జా తాలూకు గారు కానీ కత్తిపత్రాలు కానీ ఇంకా వేలాది మంది మాలందరూ కూడా మీకు అండగా నిలబడ్డాం. అప్పుడు ఏమైపోయావు కృష్ణమాదిగా? ఇప్పుడు మాలల గురించి నువ్వు అనుచితంగా మాట్లాడతావా? ఓన్లే మాట్లాడవని ఊరుకున్నావు. నీకు గుర్తుందా? నీకు గుర్తులేదా? ఇవాళ మాదిగలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 1200 కులాలు, ఎస్సీ జాబితా ఉన్నటువంటి కులాలు, ఎస్టీ కులాలు అందరూ కూడా ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల ఇవాళ బట్ట కట్టి బతుకుతున్నాం. రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా ఉద్యోగాలు తెచ్చుకుని ఇళ్ళు మేడలు ముద్దులు కట్టుకుని నువ్వు నేను బతుకుతున్నాం. నువ్వు ఈవేళ మా గురించి మాట్లాడవు. కానీ మన దైవం మా అమ్మ నాన్న కన్నా మా అందరికంటే ఎక్కువ ఎవరైతే ఉన్నాడంటే ఈ దేశంలో, ప్రపంచంలో ఒక్క బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే మా కులదైవం. అటువంటి కులదైవాన్ని నువ్వు బ్రిటిష్ వారి ఏజెంట్ అని నీకు మాట్లాడడానికి నీకు నోరేలా వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వారి ఏజెంట్ అయితే నీకు ఈవేళ ఈ హక్కులు ఎలాగొచ్చి ఉండేవి? నువ్వు ఈ ఉద్యమాన్ని ఎలా పోరాటం ఉండేవి? ఆయన తెచ్చినటువంటి హక్కులు, ఆయన తెచ్చిన రిజర్వేషన్లో ఇవాళ వాటాలు తీసుకుని ఈవేళ తెల్ల ఇంటి వాసన కట్టిలాగా ఆయన బ్రిటిష్ వారు ఏజెంట్ అంటున్నావు. రాజ్యాంగం రాయలేదంటున్నావు. బాబు జగజ్జనరావు గారే అంతా చేశారని నిష్టానుసారంగా మాట్లాడుతున్నాం. బాబు జగజ్జనరావు గారు అంటే మాకు గౌరవే. ఆయన గురించి మేము ఎప్పుడు తక్కువగా మాట్లాడలేదు. ఆయన కార్యక్రమాలు కూడా ఉన్నాం. కానీ ఇవాళ నువ్వు ఈ కార్యక్రమాలు చేసి మా మానవుల యొక్క ఆత్మను పరిశీలిస్తున్నావు, మా సహనాన్ని పరిశీలిస్తున్నావు. మాకు ఈవేళ వర్గీకరణ పోయినటువంటి సందర్భంలో మేము బాధపడుతున్నాం. మాకు ఈవేళ 80 మార్కులు వచ్చినటువంటి పిల్లలకు కూడా ఉద్యోగాలు రావట్లేదు. మాదిరికి 50 మార్కులు 30 మార్కులు వచ్చినట్టు కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఓలే ఎందుకు తెచ్చుకున్నారనుకో మాకు బాధ లేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని నువ్వు అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఇవాళ సభ్య సమాజంలో మా దేవుడిని మరి కించపరచడమే కాదు, ఏ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టుకున్నామో అదే జిల్లాకి నువ్వు వచ్చి మాదిగలతో విజయోత్సవ సభ నడిపిస్తానంటున్నావు. ఇది ఎంతవరకు సమంజసం అంటున్నాం? మేము గాయపడి ఉన్నాం. అనేక రకాలుగా మేము ఈవేళ కృంగిపోయి ఉన్నాం. వర్గీకరణ విషయంలో మా పిల్లల యొక్క భవిష్యత్తు కోసం ఏంటని మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈ క్రమంలో మా మీద నువ్వు ఛాలెంజ్ చేయడానికి, మా మీద సవాల్ చేయడానికి, మానవుల యొక్క వాళ్ళ పరిశీలన చేయడానికి, వాళ్ళ సహనాన్ని పరిశీలన చేయడానికి మా మీద ఏదో చేద్దాం అనుకుంటున్నామేమో. ఖబర్దార్ బాలకృష్ణమాదిగ గారు మీకు చెప్తా ఉన్నాం. మేము ప్రభుత్వం కూడా మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాం. అయ్యా, మీరు జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని వర్గీకరణ చేస్తానన్నారు. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుని వర్గీకరణ చేసేసారు. ఇవాళ తెలంగాణలో 9, 5 ఇచ్చారు. అక్కడ మాదిగలు ఎక్కువ కాబట్టి అక్కడ మాదిగలు 9, మానవులకు 5 ఇచ్చారు.
మరి తెలంగాణ కన్నా 3 రెట్లు మాలలు ఇక్కడ ఉన్నాం మేము, మాకు 9 ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు మేము పక్క పక్కనే ఉన్నట్టుగా మీరు చేశారు. ఇవాళ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మానవుల యొక్క సంఖ్య ఎంత, మాదిగల యొక్క సంఖ్య ఎంత? మేము వర్గీకరణ ఫలాలను ఏ విధంగా పంచుకుంటాం? ఇది బాధపడుతున్నాం మేము. ఈ టైంలో నువ్వు వచ్చి అంబేద్కర్ తిట్టి, మా అమ్మనో మా నాన్నో తిట్టి ఎవడన్నా మా ఇంటికి వస్తే మేము ఊరుకుంటామా? కాళ్ళ పట్టుకుంటాం. నువ్వు అంబేద్కర్ తిట్టి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి రావాలని సాహసం చేయొద్దని మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ శాంతి భద్రతలో విఘాతం జరిగితే ఈవేళ ఖచ్చితంగా దానికి బాధ్యత మీరు వహించవలసి ఉంటుంది. ప్రభుత్వ అధికారులు కూడా అడుగుతున్నాం మేము. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి అమలాపురంలో మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి మాలల మధ్య బాధితుల మధ్య చిచ్చు రాకొద్దు మీరు. మేము మాదిగ సోదరులు మేము కూడా ఈ కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అన్నదమ్ములుగా పోతున్నాం. వాళ్ళకి వెళ్తున్నాం, మేము మాకు వెళ్తున్నాం పోతా ఉన్నాం. నువ్వు కేవలం మీ యొక్క ఆధిపత్యాన్ని చాటుకోవడానికి, లేకపోతే ఈ రాజకీయ యొక్క పబ్బం గడుపుకోవడానికి ఇక్కడ చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం తిప్పు కొడతామని చెప్పేసి పత్రికాముఖంగా మనం చేస్తా ఉన్నాం. నీకు చేతనైతే వర్గీకరణ రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి పోరాటం చేద్దాం రా. నీకు చేతనైతే రోజు రోజుకి ప్రైవేటీకరణ అయిపోతున్నటువంటి ఈ పబ్లిక్ రంగ సంస్థలన్నింటిలో కూడా, ప్రైవేట్ సంస్థల్లో కూడా మనకి రిజర్వేషన్ అమలయ్యేలాగా నువ్వు నేను కలిసి పోరాటం రా. మనకున్నటువంటి సామాజిక వర్గాల్లో అన్ని విధాలుగా కూడా ఇతర సామాజిక వర్గాలతో పాటు మనం కూడా సమాన స్థాయికి వెళ్ళడానికి ప్రభుత్వం మీద పోరాటం చేద్దాం రా. అంతేగాని దిక్కుమాలి కార్యక్రమాలు చేసి నువ్వు రాజకీయ పాపం గడుపుకోవడానికి ఇక్కడ కొలసొచ్చి పెట్టడానికి వస్తే మాత్రం సహించమని మనం చేస్తా ఉన్నాం. కృష్ణమాది గారు మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల గురించి రాష్ట్రం అంతా అట్టుడుకుతున్నటువంటి పరిస్థితి. వారిని ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు బీజేపీ పార్టీకి అమ్ముడైపోయారు అన్నారు ఏంటని అడిగినప్పుడు కృష్ణమాది గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రిటిష్ వారితో మాట్లాడితే ఆయన అమ్ముడైపోయినట్టేనా అని మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమకాలికలు 2-3 ఉన్నారు. అటువంటిది ఒక అల్పుడు కృష్ణమాది గారి అతను 10th క్లాస్లో ఇంటర్మీడియట్ చదివినటువంటి వ్యక్తి. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉచ్చారణకే సరిపోయినటువంటి వ్యక్తి వేళ ఎంతోమందికి ఆరాధన దైవంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆ విధంగా మాట్లాడు కూడా సహించలేనటువంటి పరిస్థితుల్లో మరి ఆయన కావాలని 25వ తారీఖున వర్గీకరణ విషయంలో ఇక్కడ మీటింగ్ పెట్టడానికి వస్తానని చెప్పడం ఇది ఈ దేశంలో ఉన్నటువంటి మానవులందరినీ మరి ఆయన అవమానపరిచినట్లే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 59 కులాలని ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ జాబితాలో చేరిస్తే అందులో 49 కులాలు షెడ్యూల్ కులాల వారికి సంబంధించినటువంటి అయినప్పుడు మరి వర్గీకరణ అనేది ఈ దేశంలో అన్ని వర్గాలు అన్ని పార్టీల వారు కూడా ఏకమై మరి దుర్మార్గమైనటువంటి వర్గీకరణ చేశారు. ఇది చెల్లనటువంటి వర్గీకరణ అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల వారు కూడా మరి వర్గీకరణకు మద్దతు ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితుల్లో మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిస్థితుల్లో వారు కావాలని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అంతటి వాడిని అతను అనుచితంగా వ్యాఖ్యలు చేసినటువంటి కృష్ణమాదిని మరి చాలా తప్పుడు ఆలోచనలతో ఆయన ఉన్నారు. ఆయన మార్చుకోవాలి ఆయన మెంటల్ ఆయనకు ఉన్నటువంటి బుర్రని స్టడీ చేయకపోతే భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి షెడ్యూల్ కులాల వారు మాలలు ఈ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నారు. తప్పనిసరిగా అతనికి బుద్ధొచ్చే కార్యక్రమం చేస్తారని మీ ప్రెస్ వారి ద్వారా వారిని హెచ్చరిస్తూ మీకు విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలోకి రానందుకు మంత్రి వివేక్ మా ఇంటి మీద దౌర్జన్యం చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి రాకపోతే మీ కుటుంబం అంతు చూస్తామని, ఇల్లు కూలగొడతామని మంత్రి వివేక్ మనుషులు మమ్మల్ని బెదిరించారు. కాంగ్రెస్ పార్టీలో దాంట్లోకి రాకపోతే మేమేమైనా చేస్తామని అంటుంది.
కాంగ్రెస్ పార్టీ వివేక్ వినోద్ వాళ్ళే చేస్తారు. అంతే చేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆల్రెడీ పల్లెరాజు వాళ్ళును అజీత్ సార్ వాళ్ళు మాకు డబ్బుల కోసం అని ఫోన్లు చేసిండ్రు. నేను ఫోన్లు ఎత్తలేదు అనేసి వీళ్ళు ఇక్కడ మన శివాజీ నగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసిర్రు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వస్తేనే సరే, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్న ఆల్రెడీ మొన్ననే చెప్పారు. నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలనే ఉంటామని అని చెప్పినాం. లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు. ఇదంతా చేసేది అజీత్ సారు, పల్లెరాజు, శివాజీనగర్లో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ చేస్తారు. మమ్మల్ని మా కుటుంబాలని శివాజీనగర్లో ఉంచామని చెప్తారు, బెదిరిస్తారు ఏమైనా చేసి. మాకైతే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా. అక్కడ కట్టేసి ఉంటాయి, ఇప్పుడు నువ్వు కట్టేస్తావా లేకపోతే లేదన్న అక్కడ ఇంటిమేషన్ అయితే ఇట్లా ఉండదు. సింగర్ అయిన ఇంటిమేషన్ ఏమన్నా అంటే కొత్తగూడెం కొత్తగూడెం నుంచి వెళ్ళి జియంకు పంపించారు. జియం నుంచి వెళ్ళి మాకు మేము ఆల్రెడీ మున్సిపాలిటీకి ట్యాక్సీ కడతాను, మీకు పేపర్లు చూపించామంటే చూపిస్తాం. మాకు ఇంత ఉన్న వరకు కూడా మేము అంతా ట్యాక్సీ కడతాము. ఇప్పుడు మొన్న ఎలక్షన్ల కోసం ట్యాక్సీ కడితేనే కదా మనల్ని ఎలక్షన్లో వేయనిస్తారు. అది కూడా పేపర్ సబ్మిట్ చేసినాం మేము మొన్న. ఎవ్వరు రాలే మా ఇంటికి. నిన్న మొన్న నుండి అందరు తిరుగుతూ ఉన్నారట ఇంటి పక్కల. నేను లేని ఇంట్లో. నేను ఇవాళ మార్నింగే వచ్చినాం. టెంట్ హౌస్ సామాన్ అంతా తీసేస్తామంటారు అన్ని చేసి కోళ్ళది కూడా మొత్తం తీసేసి ఇప్పుడు కోళ్ళు అన్నీ పోయినాయి. ఇంట్లో ఉండగా ఇంకా దౌర్జన్యం చేసుడైతే వచ్చలేదు. వాళ్ళు ఎవరనేది ఎవరంటే చెప్పట్లే. మేము నాకు చెప్పింది ఒక్కటే, ఆ కొత్తగూడెం కంప్లైంట్ చేసిరమ్మా నుండి జియంకి చెప్పారు. జియం నుండి మేము అందరం వచ్చినాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకపోతా అన్నారు. మీకు దండం పెడితే ఇవన్నీ వేసుకపోరు వడ్లు మేము చేసే టెంట్ హౌస్ అంటే అన్నీ పక్క పెడతాను. మొత్తం ఇవన్నీ రేపు కనబడ్డాయి అంటే అన్నీ వేసుకపోతా అని అంటుంది. రేపటి వరకు మొత్తం ఖాళీ చేయకపోతే మొత్తం వేసుకపోతా అంటాను. నర్సాపూర్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ 287 జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. ఇది ఇవాళటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STN న్యూస్. మన కోసం మన ఛానల్.